అన్నకు జోహార్ చెప్పి దిగిపోతా. ఏం చేయాలి ఇప్పుడు? నేను పాడను, పాట పాడను. ఒక్కసారి వినాలి మీరు. ఈ పాటనే గద్దరును ఆకాశానికి ఎత్తింది. ఈ పాటనే తన మరణాన్ని కూడా తెచ్చిపెట్టింది. ఈ పాట 1000 ఏళ్ల తెలుగు సాహిత్యములో పాటను అవమానిస్తూనే ఉన్నది, అవమానిస్తూనే ఉన్నది. ఇది మీకు అర్థం కాదు. గోషిగొంగడేసి జనోద్ధరణ కోసం గద్దర్ను నేల మీదికి తెచ్చిండ్రు నిజమే, కానీ ఆ పాటను ప్రేరణ పొంది అడవులకు పోయిన నా తమ్ములు అన్నలు ఎన్ని వేల మంది చచ్చిపోయినరో ఒక్కనికి సోయి లేదు. పాలకులకు జై కొట్టడానికి, పాలకులకు జై కొట్టడానికి, మీకు ఎంకరేజ్మెంట్ చేయడానికి నరసింహరావు అన్న ఇప్పుడు ఒక మాట అన్నాడు, చెప్పాలనో వద్దో కానీ వాస్తవం కూడా అదే. నేను కూడా విన్నా. మా భూమిలో ఒక పాట ఇచ్చి ఏం చేసినావు, నాకు ఏషియం వెయ్యలే. రంగుల కళలో 4 పాటలు పాడించి ఏం చేసినావు, నాకేం చేయలేదు. నేను దాన్ని ఎడిట్ చేస్తున్నా, మీ ముందట చెప్పను, దాన్ని మింగేస్తున్నా. నేను ఒక్క మాట చెప్తానా మీకు. కాసిము, నీ ఉద్యమ కాలం అంతా, నీ ఉద్యోగ కాలం అంతా ఆర్ట్ కాలేజీ ప్రాంగణం, ఉస్మానియా యూనివర్సిటీ నా అమ్మ ఒడిది. తెలంగాణ వచ్చిన తర్వాత మూగపోయిన నేను 8 ఏళ్ళు ఇదే ప్రాంగణములో ఒంటరిగా నడుస్తుంటాను, నాకు నేనే మాట్లాడకుండా. మీరందరూ ఇలా ఈ అన్నను శ్రీరాంపురం తెలంగాణ ఉద్యమ ధూమ్ధాములో అంతడుపుల నాగరాజు ఉన్నాడు. ఈడ వాడు ఆనాడో. కానీ మేము అక్కడికి పోయినప్పుడు ఇక్కడ ఒక దౌర్భాగ్యం చెప్పాలి, అదే చెప్పేటందుకు ఇంతసేపు కూర్చున్నా మీకు. ఎందుకో మరి నన్ను చూస్తే ఈ జనాలకి ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందో ఒక మాట ఇస్తున్నా. గద్దరన్న తరపున, ఆయన తరపున ఎవరెవరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ వాని పాదాన అందెనై వాడు నేల మీద అంతే శ్రీరాంపురంలో రాలిన గజ్జలు వచ్చి నేను మొక్కే గద్దె మీద పెట్టుకున్నాను. అంటే గద్దరంటే నాకు ఒక్కటే మనవి నాన్న మీకు. కాశీము నీవు మర్చిపోకుండా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మర్చిపోకుండా గద్దరు ఎదలో ఉన్న 3 బాధలు చెప్పాలి ఇప్పుడు మీకు. దండోర ఉద్యమం ఓరెత్తుతున్న కాలం అది. అందశ్రీ మాదిగలు నన్ను నమ్ముతలేర్రా, నేను మాలో ఉన్నట అని ఎన్నిసార్లు ఏడ్చిండో తెలియదు నాకు. అందశ్రీ మాలలు దండోరను బలపరిచినందుకు మాలలు నన్ను వెలేసిర్రురా అని ఎన్నిసార్లు ఏడ్చిండో నాకు. కానీ నువ్వు వీళ్ళందరిని లెక్క చేయకుండా ఎందుకు బతుకుతున్నావో ఇప్పుడు నాకు అర్థమైందిరా. ఎన్నుల తూటాలు వేల్చుకొని బతుకంత రోడ్డు మీద బారేసుకొని పాట కోసమే బతుకుతున్న నన్ను యాచక గాయకుల్లాగా పాటలు పాడుకున్న గాయకుడే అంటున్నారు, కానీ నన్ను కవి అని ఒక్క నా కొడుకు సంబోధిస్తలేర్రా అంటాడు గద్దరు. ఏములే తెల్లారు లేస్తే పాటలు పాడాలి. ఎందుకు పాడాలి? విజేతగా ఆకాశమెత్తు నిలబెట్టిన పాట వాడి కాళ్ళకు దాసోహమై సిగ్గు శరము ఎగ్గు లేకుండా తలంచి బతుకుతుంటే ఈ వేదిక మీద పాట పాడాలా? నేను విజేత పాటనే పాడిన పరాధీన పాటను పాడను.